అందరికీ నమస్కారం. ఈరోజు మేము వీడియోస్ చేయకూడదు అనుకున్నా కూడాను చాలామంది అడుగుతున్నారు. అయితే వాళ్ళకి నేను రిప్లై ఇవ్వలేదు. అయితే ఈరోజు ఒక రిప్లై ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఒక తల్లి తన కూతురు 6 సంవత్సరాల పాప, ఆమెకి జాతకం చూయించుకుంటే దాంట్లో కుజదోషం ఉంది అన్నట్టుగా చెప్పారట. ఆ తల్లి చాలా తల్లడిల్లిపోయి నాకు మెసేజ్ చేయడం జరిగింది. ఆ ప్రశ్న ఒకటి. రెండోది, గురుగారు మీరు ముస్లిమా అని అడిగారు. అవునండి, నేను ముస్లిమే. అయితే చాలామంది ముస్లిమ్స్కి వాస్తు అన్న జ్యోతిష్యం అన్న నమ్మరు కదా, మరి మీరు ఎలా నమ్మారు అని. మనం పూర్తిగా చదివితేనే దానికి అర్థం అవుతుంది నాన్న, లేకపోతే అర్థం కాదు. మన శాస్త్రాల్లో ముస్లిమ్స్ దాంట్లో తౌరీద్, జబూర్, ఇంజీల్, తర్వాతే ఖురాన్. ఈ తౌరీద్, జబూర్ అనే దాంట్లో ఉన్నాయి ఇవి. అవి మహాభయంకరంగా ఉన్నాయి. శాస్త్రం అనేది హిందువుల్లోనే కాదు, ముస్లిమ్స్లో కూడా ఉంది. అంత దూరం చదవరు. ఎందుకు చదవరు అంటే, ఇన్ని తెలుసుకున్నా కూడా భగవంతుడు ఆజ్ఞ లేనిది ఏ పని జరగదు, శివుడు ఆజ్ఞ లేనిది చీమ కూడా కుట్టదు అని అంటారు. ఓకేనా? నేను ముస్లింని. రెండోది ఏంటంటే, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను, లేని చెప్పడం అనేది నా వల్ల కాదు. మా గురువుగారు వద్దు అని చెప్పేశారు. అంగులు ఆర్భాటాలు చెప్పకూడదు. దాంట్లో యోగాలు చాలా ఉంటాయి, కానీ ఆ యోగాలకు తగ్గట్టుగా మనం నడిస్తేనే ఆ యోగం మనకి దక్కుతుంది, లేకపోతే దక్కదు. ఓకేనా? తల్లి, మీరు మీ అమ్మాయి గురించి మీరు కంగారు పడొద్దు. నేను చాలా ఏంటంటే చిన్న జీవితాలు, అంటే మిడిల్ క్లాస్ కంటే లో క్లాస్ వాళ్ళమ్మ. నేను ఛానల్ పెట్టింది లో క్లాస్కి, మిడిల్ క్లాస్కి, హై క్లాస్ వాళ్ళకి కాదు. ఎందుకంటే వాళ్ళు చెప్పినా వినరు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఓకే, మీ అమ్మాయి దాంట్లో అద్భుతమైన యోగాలు ఉన్నాయి, కానీ ఆ యోగాలు 2 కారణాల మూలంగా పాడవుతున్నాయి. ఏంటో తెలుసా? 1 నీ మూలంగా, 2 తన మిత్రుల మూలంగా నీ మూలంగా యోగాలు పాడవుతున్నాయి. కారణం ఏంటంటే, కేతువు చంద్రుడు కలిసి ఉన్నారు. ఇక్కడ తల్లి తను ఎంత ప్రేమతో ఉంటుందో, ఎంత ఆశతో ఉంటుందో, పిల్ల అంత దూరం అవుతుంది. పిల్ల అంత దూరం అయిపోతుంది. నువ్వు అనుకున్న ఎస్టిమేషన్స్కి రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. వదిలే, లెడ్గోగా ఉండు, పట్టించుకోమాక, ప్రేమను చూపించుకో. అప్పుడు నీ కూతురు నువ్వు అనుకున్న స్టేజ్లో ఉంటుంది. అంతేగాని నా కూతురు బాగుండాలి, నా కూతురు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇట్లాంటి ఆశలు పడద్దు. ఆశని చంపేయి. అప్పుడు నీ కూతురు జీవితం చాలా బాగుంటుంది. ఎలాగో మిడిల్ క్లాస్ అన్నావు కాబట్టి, మీ అమ్మాయికి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నేల మీద కూర్చుని పెట్టి భోజనం చేయాలా. చదువుకోవాలంటే నేల మీద కూర్చోవాలా. చదువుకోవాలన్నా, పడుకోవాలన్నా నేల మీద పడుకునేటట్టు చెయ్యి. కాళ్ళకి చెప్పులు లేకుండా నేల మీద నడిచేటట్టు చెయ్యి. మీ ఇంటి పెరట్లో చీపురుతో ఉడవమను, కుదిరితే కళ్ళాపు కొట్టమను ఆవు పేడతో, లేకపోతే గొబ్బెమ్మలు పెట్టమను. లేకపోతే పర్వాలేదనుకుంటే జిమ్
లేకపోతే ఆటల్లోకి వెళ్తుందా, టేబుల్ టెన్నిస్ వెళ్ళిపోమను, లేకపోతే ఇవి ఉన్నాయి ఖోఖో ఆ ఆటలు, ఏ ఆటల జోలికైనా వెళ్ళమను. కానీ చెస్ జోలికి మాత్రం వెళ్ళొద్దని చెప్పు చాలు. చెస్ అయితే వద్దు, ఓకేనా. ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించిన ఏ దాంట్లో అయినా సరే వెళ్ళమను, అసలు పట్టించుకోమాక, వదిలేసే. మీ అమ్మాయికి అద్భుతమైన యోగాలు ఉన్నాయి, ఓకేనా. అలాగే మీ అమ్మాయికి రూపాయి పెన్నులు, ₹2 పెన్నులు ఉంటాయి, ఎర్ర కలర్, అవి తీసుకెళ్ళి ఫ్రెండ్ సర్కిల్లో దానం చేయమను, ఓకేనా. అవి చేయమను చాలు. రెండోది, మీ అమ్మాయి ఎక్కువగా రెడ్ కలర్లో అడుగుతూ ఉంటుంది. బెడ్రూమ్లో కూడాను రెడ్ కలర్కి సంబంధించిన ఫ్లవర్స్ అని, తర్వాత జంతువులు వేటాడుతున్నట్టు ఫోటోగ్రఫీలు కానీ అవి ఉంటాయి, అవి తీసేయండి ఉంటాయి, ఓకేనా. అవి పెట్టకూడదు ఆ పిల్ల దాంట్లో. తర్వాత జంట పక్షులు ఎగిరే సీనరీస్ ఉంటాయి, అవి కూడా పెట్టద్దు, అవి కూడా తీసేయండి. రెడ్ కలర్ అనేది ఆమె పడుకున్న గదిలో బెడ్రూమ్లో ఉంటే తీసేయండి, వైట్ పెట్టండి, ఓకేనా. మీ అమ్మాయికి అది కుజదోషం కాదమ్మా, అది మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. అమ్మాయి జీవితం అయితే చాలా బాగుంటుంది. కానీ మీరు ఓకే ఆ అమ్మాయిని ఏడిపించి తినమాకండి, ఓకేనా. ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక అవమానము, అపనింద ఉంది. ఎందుకంటే చెయ్యని మాటకి, చెయ్యని పనికి ఒక అవమాన, అపనింద అయితే ఉంది. అది మీరు ఇచ్చేయొద్దు. అయితే దీంట్లో ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెప్తున్నాను. మీ అమ్మాయికి ఐ లవ్ యూ అంటే చెప్పు తీసుకుని కొట్టేస్తాయి, అదైతే ఉంది దాంట్లో, ఓకేనా. కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. కుజదోషానికి సంబంధించింది దాంట్లో పెద్దగా ఇబ్బంది ఏం లేదు. ఎక్కువగా కుజుడికి సంబంధించింది మీరు నేల మీద పడుకుంటాం, నేలని శుభ్రపరచడం, నేల మీద కూర్చుని భోజనం చేయడం, ఓకేనా. కుజుడికి సంబంధించిన ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించి చేసుకోవచ్చు. ఏమైనా జిమ్కి కానీ అటు వెళ్తానంటే, వెయిట్ లిఫ్టింగ్ కానీ అది చేస్తానంటే ఓకే. కానీ ఈ చెస్ కాంపిటీషన్కి మాత్రం వద్దని చెప్పండి. చెస్కి పనికిరాదు మీ అమ్మాయి. ఈ వెయిట్ లిఫ్టింగ్ అన్నిటికీ పనికి వస్తుంది. అథ్లెటిక్గా వెళ్తానన్నా కూడా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు, ఓకేనా. కుజుడికి సంబంధించి మీరు కంగారు పడిపోవాల్సిన అవసరం ఏం లేదు. దాంట్లో అంత పెద్ద దోషాలు ఏమీ లేదు. పరాశర మహర్షి కుజుని గురించి చెప్పింది ఒక విధంగా చెప్తే, మనోళ్ళు చెప్పేది మరొక విధంగా ఉంది, అంతే, ఏం లేదు. కుజదోషం ఉంటే భర్త చనిపోతాడు, కుజదోషం ఉంటే విడాకులు వచ్చేస్తాయి అంటే వచ్చేస్తాయి. ఎందుకు వచ్చేస్తాయి? దానికి కూడాను ఒక సామెత చెప్పారు. ఏంటయ్యా అంటే, మొక్కలో వంగనిది మానుగై వంగుతుందా అని. మొక్కలోనే నువ్వు ఆమెని మోల్డ్ చేసేయి, దేని మీద ఆశ లేకుండా చేసేయి. నువ్వు తింటే నీ కడుపు నిండుతుంది, కానీ ఎదుటోళ్ళు తింటే దేవుడికి కడుపు నిండుతుంది అని చెప్పు. ఎప్పుడు చూసినా కూడాను తనని ఆశ నుంచి దూరం చేసేస్తే తనకి ఇవ్వు, పంచేయమను. చేతికి ఒక ₹10 ఉన్నాయి, ₹2 దానం చేయమనం. తన దగ్గర వృధాగా ఉన్నది, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది, అది ఇచ్చేయమనం. ఎందుకంటే ఎక్కువగా మీ అమ్మాయికి ముక్తిని ప్రసాదించమనం. తను తినే 4 ముద్దల్లో ఒక ముద్దని దానం చేయమనం. ₹100 ఉంటే ఒక ₹10 దానం చేయమనం, ఓకేనా. కాబట్టి ఎర్రటి వస్తువులు, ఈ పెన్నులు, బట్టలు, లేకపోతే ఏమన్నా ఉంటే ఇచ్చేసేయమనం. తన దగ్గర బంధం కలుపుకోవద్దు. దాన్ని బంధం కలుపుకుందంటే ఇబ్బందులు పడుతుంది. నువ్వు కూడాను నా కూతురు అని బంధాన్ని కలుపుతున్నావు. బంధాన్ని కలిపితే కేతువు ఒప్పుకోడు, ముక్తికారకుడు ఆయన. ఎందుకంటే కేతువు మూన్ కాంబినేషన్ అంటే ఇట్ ఈస్ మోస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్ ప్లస్ మోస్ట్ డేంజరస్ కాంబినేషన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు నాకు మెసేజ్ ఎందుకు చేసావు తెలుసామా? కేతు ట్రాన్సిట్ ఇన్ మూన్ స్టార్, కూతురు విషయం ఆందోళన. కేతు మూన్ యొక్క నక్షత్రంలో సంచారం చేస్తుంది, అందుకనే ఆందోళన చెందుతున్నాం కుజదోషం గురించి. అమ్మో ఏమన్నా అవుతుంది, అమ్మో ఏంటో నా కూతురు జీవితం, అది ఏమీ కాదు, నన్ను నమ్ము, ఓకేనా. ఎక్కువగా ఆ అమ్మాయి ఫిజికల్గా, మెంటల్లీగా రిలాక్స్గా ఉండాలి. ఆశపడొద్దని చెప్పు. వద్దమ్మా అది భగవంతుడు ఇవ్వాలమ్మా, అదమ్మా ఇది దైవికంగా మార్చు.
మారిస్తే మాత్రం నీ కూతురు జీవితం తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తిరగడానికి బళ్ళు అన్నీ ఉన్నాయి. కానీ ఫ్రెండ్ సర్కిల్తో దూరంగా ఉండాలి. తల్లి యొక్క మనసు నుండి దూరంగా ఉండాలి. అంటే నీ సంకల్పం కరెక్ట్ కాదు. నా కూతురు ఇలా ఉండాలి, అలాగ ఉండాలని, అదొద్దు. దాన్ని వదిలేయి. నువ్వు ఏ అనుకున్నావో, ఏ రేంజ్లో కావాలో ఆ రేంజ్లోకి వెళ్తుంది. అంతేగాని అమ్మాయికి కుజదోషం ఉంది, రేపొద్దున్న ప్రేమ వ్యవహారాలు చెప్పుంటారు మీకు. మీ అమ్మాయి ప్రేమలో పడిపోతుంది, అది ఇదని. ఇక్కడ ప్రేమలో పడే యోగం అయితే లేదమ్మా. నువ్వు దాని గురించి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ప్రేమ అంటే మాత్రం చెప్పు తీసుకుని కొడతాం ఖాయం. ఏ అబ్బాయి కూడా డైరెక్ట్గా వచ్చి నీ కూతుర్ని ఐ లవ్ యూ చెప్పడం. ఓకేనా? ఓకే. సో ఈ ఆందోళన ఎక్కడ చెందుతావు అని భయంతో నేను రావడానికి చాలా టైం ఉంది ఇంకా. అందుకనే నేను మీకు ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. కుజదోషం గురించి రాబోయే కాలంలో నేను చెప్తాను. ఏ గ్రహము ఎక్కడెక్కడ ఉంటే ఏం ఫలితాలు ఇస్తుంది మీకు, మీ లైఫ్ స్టైల్ ఎలాగుంటుంది, రేపు మీరు ఎదగాలంటే ఏం చేయాలి అనేది చెప్తాను. అలాగే జూలై నెలలో 15వ తారీఖు నుంచి కొత్తగా క్లాసులు స్టార్ట్ అవుతాయి. ఎవరైనా సరే జ్యోతిష్యం సూక్ష్మంగా నేర్చుకోవాలనుకునే భావన ఉన్న వాళ్ళు మీరు 9676159759కి రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళకి మాత్రమే నేను చెప్పడం జరుగుద్ది. అది నేను చెప్పడం అంటే లాలించి బోలించి ఉండదండి. నేను చెప్పాను అంటే అది పక్కాగా మీరు నేర్చుకోవాల్సిందే. నేర్చుకుంటూ ఉండాలి. అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేసులు ఉండాలి. వాళ్ళు ఏం తింటున్నారు, ఏం తొడుగుతున్నారు అనేది ఉండాలి. వాళ్ళు ఏ దిశకి వెళ్తున్నారు అనేది కూడా మీరు పరీక్షించేటట్టు నేను చెప్తాను. నేను అంత డెప్త్గా చెప్తేనే అది జ్యోతిష్యం, అలాంటి కాదుగా. ఓకేనా? ఓకే తల్లి, మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మీ అమ్మాయి జీవితం అయితే చాలా బాగుంటుంది, ఇబ్బంది ఏమి లేదు. కుజదోషానికి సంబంధించింది ఏం కాదు. కుజుడు అంటే భూకారకుడు, రక్తానికి కారకుడు, డిప్రెషన్కి కారకుడు, యాంగ్జైటీకి కారకుడు. ఈ అన్నిటినీ మనం తగ్గించాలంటే అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. కోపతాపాలు ఉండకూడదు. స్ట్రైట్గా వెళ్ళిపోతారు వాళ్ళని మనం ఆపుతూ ఉండాలి. అంటే ఆపుతూ ఉండాలంటే మనం ఖచ్చితంగా వాళ్ళు కొన్ని యాక్టివిటీస్ని ఆపాలి. ఓకేనా? కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు నన్ను ఫాలో చేసే ప్రతి ఒక్కళ్ళు గమనించండి. జూలై నెల నుంచి మన జ్యోతిష్యం, వాస్తు విషయంలో ఇన్ డెప్త్ క్లాసులు జరుగుతాయి. నేర్చుకోదలిచిన వాళ్ళు రిజిస్టర్ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.